ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటకు వస్తుందన్నారు. ఏపీకి సాయం అందించే విషయంలో కేంద్ర వైఖరి సరికాదన్నారు ఆయన. ఏటా 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదన్నారు జలీల్ ఖాన్. ఇతరులాగా మాట్లాడితే కనీసం కేంద్రం అయినా కొద్ది ఇది ఉంటే అదైనా కనీసం తీసుకొచ్చి ఆయన అదే చేస్తున్నాడు. కేంద్ర మంత్రుల పదవి పెద్ద సమస్య ఉంది బ్రదరు, అది పెద్ద సమస్య. మీరు అడిగినట్టుగా రేపు పొద్దున ఎల్లుండో రాజీనామా చేయవచ్చు. ఏముంది, పెద్ద గొప్ప ఏముంది, చూస్తాం, ఓపికగా చూస్తాం సార్. జగన్ గారు చెప్తాం మంత్రుల పదవులు ఇస్తున్నారంటే ఇస్తే ఇస్తారు, మా క్యాలిబిలిటీని తీసుకుని. మీలాగా మాకు బల్లం నుంచి పోడియం నుంచి బల్ల మీదకి తిప్పరు కదా తెలుగుదేశంలో. కనీసం మాకు ఒక రోజైనా మాట్లాడిచ్చారా 2 సంవత్సరాల్లో? చెప్పండి. అక్కడ వెళ్ళి చేసేది ఏంటి? మేము బల్ల మీద కూర్చోవాలి, మా బల్ల మీద పోడియం కడిగి అంటాడు, పోడియం కడిగి వెళ్ళాలి. అసలు మేమైతే ఆ మహిళలు అయితే నడురు నిప్పులకు సస్తున్నారు అక్కడ గంటలు తరబడి నుంచొని. ఎంత బాధకరమైన విషయం. చాలా ఇంకా పొట్లో ఇప్పతీలా మేము. ఇన్ని కథలు ఉన్నాయి మా దగ్గర. ఈ 2 సంవత్సరాలు పడిన బాధలు ఇన్ని పొట్లాలు ఉన్నాయి. నేను ఒకటే సూటి చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీకి, మీకు ఏం మాత్రం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ముందు మీ దుకాణాన్ని సరి చేసుకోండి. లేచి 30 కోట్లు 20 కోట్లు చాలా బ్లాక్ మనీ ఉంది అయిందారా, టమాటాలు కొన్నా జామకాయ కొన్నా కరప్షన్ అంటున్నాడు. ప్రతి దాంట్లో కరప్షనే. అది రాష్ట్రంలో పనులైన ఎంత, కేంద్రం నుంచి వచ్చిన డబ్బు ఎంత, 1,30 కోట్ల లంచ అవినీతి ఏంటి అంటే ఆయన పుస్తకాన్ని తిరగరాసుకున్నాడేమో అనుకుంటున్నాను నేను, పేరు మార్చి. ఈ రకమైన వాతావరణం ప్రతిపక్షం మరి పక్కన ఉన్న వాళ్ళైనా సరైన సలహాలు ఇవ్వాలి ఆయనకి. అటువంటి సలహాలు ఇవ్వకుండా అటువంటి మాటలు మాట్లాడకుండా ఎక్కడ దాకా ఎందుకండి మీరు చూస్తుంటారు. నేను నిన్న కూడా చెప్పా, మొన్న కూడా చెప్పా, చాలాసార్లు చెప్తున్నా. ఆయనతో ఉన్న శ్రీకాంత్ రెడ్డి కూడా రాయచోటి నుంచి పార్టీలో చేరిపోతాడు తెలుగుదేశంలో. సో టైం బీయింగ్ అంతే, కొంత టైం ఉందంతే. రేపు ఉద్యమాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరగదు. రాష్ట్రం విడిపోయినా సరే ఆంధ్రాలో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగు ప్రజలంతా ఐక్యం అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఏ పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రలో అయిందో అదే రకంగా రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికైనా కేంద్రం సరిదిద్దుకోకపోతే వాళ్ళ పుట్టగతులు ఉండవు.